అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మనకు అందిస్తారని, ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ తక్కువ, అరుపులు ఎక్కువ. ఊరికే పెద్ద పెద్దగా అరసడం అనేది అదొక సబ్జెక్ట్గా పెట్టుకున్నారు. అందులో మా మంచా మల్లేశ్వరి అనేటువంటి ఆమె అబ్బో ఏమో పెద్ద విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మంచి జ్ఞానిలాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఒక షోకి వెళ్ళి అక్కడ కంటెస్టెంట్ చేసేటప్పుడు కనీసం ఆ షోలో ఎలా ప్రవర్తించాలో కూడా కనీస కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇన్వైట్ చేయడం దరిద్రం. ఎందుకంటే నీ టైం అంటూ ఒకటి ఉంటుంది. నీ పీరియడ్ టైంలో నువ్వు మాట్లాడాలి. తర్వాత ఎవరికైతే ఇంకొకరికి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం పూర్తిగా విని మళ్ళీ నువ్వు ఒకవేళ అతను మాట్లాడిన దానికి మనం దానికి రిటర్న్ కౌంటర్ ఇవ్వాలి. అట్లా కాకుండా ఆమె టైంలో ఆమె మాట్లాడిద్ది, పక్కనోడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె వాగుతూనే ఉంటుంది. అనేక సార్లు యాంకరు ఆమె మాట్లాడేటప్పుడు ఆమెని మీట్లో పెట్టినా కూడా ఆమె కనీసం నేను మాట్లాడేటప్పుడు నా మైక్ మ్యూట్లో పెట్టారే, నేను ఏం మాట్లాడుతున్నానో ఆ ప్రజలకు తెలియట్లేదే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఓ మురుగుతూనే ఉంటుంది. ఏదంటే వీధిలో ఒక గజ్జి కుక్కను కానీ మనం రాయేసామనుకో అది పక్కకి వెళ్ళి పొద్దుగూడు అరుస్తూనే ఉంటుంది. ఆ రకంగా ఈ మంచా మల్లేశ్వరి కూడా అదే పనికి అరుస్తూ ఉంటుంది. నేను అనేకమైనటువంటి షోలో చూసాము. ఆమె అరుపులు మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం వినపడతాయి. సబ్జెక్ట్ మాత్రం ఆవగింజంత కూడా లేదు. కానీ ఆమె ఏందనంటే ఆమె ఎక్కడో ఒక చోట మాట్లాడిందాన్ని వంకర టింకరగా మాట్లాడిన దాన్ని తీసుకొచ్చేసి భారీ ఎలివేషన్స్ వేసుకుంటూ ఆమెనే ప్రమోట్ చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. సరే, నేను ఎక్కడో ఒక షో జరుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని జోకర్ అంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి మాట్లాడుతూ అంటే నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆ షోలో నీ టైం ఎంతవరకు ఉంది, నీ టైం వరకు నువ్వు మాట్లాడు, నువ్వు కౌంటర్ ఇవ్వు. అవతల వ్యక్తి ఇంకొకటి మాట్లాడినప్పుడు మళ్ళీ నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దానికి రిటర్న్ కౌంటరీ. కానీ అలా కాదే. అసలు చూడండి, కనీసం షోలో ఎలా ప్రవర్తించాలో కూడా కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తి ఈ మంచా మల్లేశ్వరి. ఒకసారి చూడండి ఎలా మాట్లాడుతూ. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కామెడీ పీసు అని అంటే ఊరుకునేది ఏం లేదు. 1,32,00,000 మంది మీకు సమాధానాలు చెప్తారు, గుర్తు పెట్టుకోండి. నాకు అర్థం కాదు. నాకు చెప్తున్నా కదా, నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తావమ్మా, ఏం చేస్తావు అంటాను. జగన్మోహన్ రెడ్డి కామెడీ పీసు, జోకర్ లాగా మాట్లాడాడు. కామెడీ పీసు, తొగ్గులక్క నిర్ణయము. అది ఏమైంది ఇప్పుడు? బరస్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు నా 1,30,00,000 మంది ఓట్లు ఉన్నాయంటే అవతల వాళ్ళకి 1,90,00,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు మరి వాళ్ళనంటే ఊరుకుంటారా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 40% నిన్నటి దాకా మీరు 151 అన్నారు. చివరికి ఆ మధ్యలో ఐదు కింద పడిపోతే 40% ఉంది. ఈసారి 0 పడిపోయింది అనుకో, మీకు 4% ఓటింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలకి పద్దాకల మాకు 40% ఓటింగ్ ఉంది, మాకు 40% ఓటింగ్ ఉందని నొక్కి చెప్పకండి. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, 151 కొట్టినోడికి 175 కొట్టడం పెద్ద కష్టం కాదు. వై నాట్ 175? కుప్పం మాదే, పులివెందుల మాదే అని అన్నారు. ఏమైంది? కుప్పంలో చంద్రబాబు గెలిచాడు. పులివెందుల్లో మీరు ఆపసోపాలు మన పులికి వాతలు పెట్టే విధంగా ఆ కడపలో ఏదో కన్ను లొట్టబోయి ఎంపీ స్థానాన్ని కొద్దిగా కైవసం చేసుకోగలిగారు. ఇంకొకరు కష్టపడి ఉంటే టీడీపీ వాళ్ళు అక్కడ కూడా కడపలో కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చేది. ఇక నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి ఈ పద్దాకలు మీరు ఈ మాట్లాడే మాటలు ఇరిటేట్ కలిగిస్తుంది. కాబట్టి పద్దాకలు మాకు 40% ఓటింగ్ ఉంది, మాకు 40% ఓటింగ్ ఉంది అని పద్దాకలు చెప్పారనుకో, ఖచ్చితంగా ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఓహో వీళ్ళకి 40% ఉందా, డివైడెడ్ బై 4 కొట్టారనుకో 10% 4% వస్తారు. అప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచా మల్లేశ్వరి, నువ్వు అరిస్తే ఏదో తప్పులు ఒప్పులు అయిపోతాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గుర్తిస్తారు, లేకపోతే వైసీపీ పార్టీ నన్ను ఐడెంటిటీ చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నామేమో. కానీ నీ దగ్గర విషయం 0, సబ్జెక్టు 0. అసలు నీకు సబ్జెక్టు మీద కనీసం అవగాహన లేదు. నువ్వు అరిసి నాకు తెలిసి ఏదో ఒక రోజు ఆ షోలోనే గుండె హార్ట్ అటాక్ వచ్చిపోవడం మాత్రం గ్యారెంటీ. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే
ఏం చేస్తావు నువ్వు? 24 గంటలు ఇప్పుడు ఆయన ఒక్కసారి అనేసి వదిలేశాడు. మావి గన్ అంటే ఒక కమెడియన్ లాగా ఉంది, కామెడీ పీస్ లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అని. కామెడీ అంటే ఊరుకొని అన్నావు. ఆయన ఏమన్నాడు? ఏం చేస్తావమ్మా, మావి గన్ అనేది ఎవరైనా ప్రతిపాదిస్తాడా? అదొక తుక్లక్ పేరు, దాన్ని ప్రస్తావించినవాడు పెద్ద కమెడియన్ అని 100 సార్లు చెప్పాడు. ఇంకేం మాట్లాడతావు? అంటే నువ్వు ఒక్కసారి దాన్ని అన్నమ్మటే రిటర్న్ కౌంటర్ ఇస్తే బాగుండేది. కానీ అతను మాట్లాడుతున్నప్పుడు నువ్వు సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి అతన్ని ఏదో నువ్వు రెచ్చగొట్టాలని నాకు అర్థం కావట్లా. మీకు అధికారం పోయిన తర్వాత కూడా ఏదో మీరు ఇలా మాట్లాడటం పెద్ద గొప్ప అంటారా? అటు పక్క వైసీపీ కార్యకర్తలేమో రప్ప నరుకుతాం, మేము వస్తే ఏంటో చూపిస్తామంటారు. ఇటు పక్క ఏమో మీలాంటి వాళ్ళు అసలు కనీసం మీకు షోస్లో ఎలా మాట్లాడాలో కనీసం దయచేసి నేను ఏం చెప్తున్నానంటే మీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులకి మీడియా ప్రతినిధులకు మీకు అందరికీ కూడా దయచేసి షోస్లో ఎలా హుందాగా మాట్లాడి ఎంత హుందాగా వ్యవహరించాలని చెప్పి ఒక క్లాస్ నిర్వహించండి. మీరు చాలామందిని చూడండి, నాగార్జున యాదవ్ కావచ్చు, లేకపోతే కారుమూరి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళు కేవలం సాక్షికే పరిమితం అవుతారు. చాలా తక్కువ మా మిగతా షోస్కి వెళ్ళేవారు. ఈ మంచా మల్లేశ్వరి, అట్లాగే ఆ శేఖర్ రెడ్డి, ఇంకొకడు కొండా రాజీవ్ రెడ్డి లాంటి వీళ్ళు మాత్రమే పక్క ఛానల్స్కి ఎక్కువ వస్తుంటారు. అందులో ఒక రకంగా ఆ కొండా రాజీవ్ రెడ్డి లాంటి వాడు ఒక రకంగా పర్వాలేదు, సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడతాడు. సరే, తనకు వచ్చిన టైంని అతను నిజం మాట్లాడి తప్పు మాట్లాడి తనకు వచ్చిన టైంని సద్వినియోగం చేసుకుంటాడు. కానీ వీళ్ళందరిలో కల్లా అత్యంత వరస్ట్ సిచ్యువేషన్, కనీసం కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తి ఈ మంచా మల్లేశ్వరి. ఏమనుకుంటుంది, నేను పెద్దంగా కీరకం తీసుకున్న రోడ్డు మీద కానీ రేకు డబ్బా కానీ గీస్తే అంటే అలా అరిస్తే పెద్ద గొప్పతనం అనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర సబ్జెక్ట్ లేదని మాకు తెలుసు. నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టు. సబ్జెక్ట్ మీద, ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నోళ్ళే వైసీపీలో ఏదైనా షోకి వెళ్ళినప్పుడు మాట్లాడలేక తలలు పట్టుకుంటున్నారు. మనకున్నదే మిడిమిడి జ్ఞానం, ఏదో మనకు అంతంత మాత్రం వానాకాలంలో చదువులు లెక్కనంతంత మాత్రం సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఊరికే గొంతు పెద్దది చేసి అరిసి షో పెద్దగా అరిస్తే పెద్ద విషయం ఏమి ఉండదు. సబ్జెక్టు నేర్చుకో, సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడు, సబ్జెక్ట్ వైజ్గా అవతల వ్యక్తులకి కౌంటర్ ఇవ్వు. అట్లాగే సమన్వయం పాటించాలి. ఎందుకంటే ఓపిక ఉండాలి. ఊరికే ఏది పెడుతుంది. మీరు కావాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున జీవీకే రెడ్డి గారు మాట్లాడతారు, ఎంత బ్రహ్మాండంగా హోందాగా మాట్లాడతారో 1-2 సార్లు చూడండి, ఆయన అనుసరించండి, తప్పులేదు. ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోండి, ఒక యూట్యూబర్ అయినా ఎవరైనా ఒక పక్కన వ్యక్తికి అత్యధిక యూస్ వస్తున్నాయి అంటే అతను ఎలాంటి కంటెంట్ని ఉత్పత్తి చేస్తున్నాడు, ఎలాంటి కంటెంట్ అతను మాట్లాడుతున్నాడో అది చూసి దాంట్లో మనం కూడా కొంతవరకు దాన్ని అనువాయింపుకోగలిగితే మనకి మంచి రేటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే నువ్వు కూడా జీవీ రెడ్డి గారు కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, లేకపోతే మీ కొండా రాజీవ్ రెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకో. ఊరికే మీడియాలోకి వచ్చి బజార్లో కానీ వీధి కులాలు ఇక్కడ ఆడవాళ్ళు కానీ కొట్టుకోవడంగా అట్లా అరుచుకోకుండా కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకో. ఇప్పుడు చూడు, ఆయన ఒక్కసారి జోకర్ అంటే నువ్వు రెచ్చగొట్టేసరికి ఆయన 10 సార్లు జోకర్ అన్నాడు. 10 సార్లు జోకరం చేసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? నువ్వు వైసీపీని ప్రొటెక్ట్ చేయాల్సి, వాళ్ళని కాపాడాల్సిన నువ్వే బరష్ చేసి రోడ్డు మీద పరువు తీసేస్తున్నావు. ఎందుకు ఇంత అవసరం ఏంది నేను అడుగుతున్నా? అంత ఆవేశం, అంత విధి విధానం దేనికి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మల్లేశ్వరి, నీకు సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు, ఏదో ఊరికేదో చిన్న ఏదో ఒక మాట్లాడే వాళ్ళు నీకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చి కూర్చోబెట్టేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు కాబట్టి అందులో నీకు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, బ్రహ్మాండంగా మాట్లాడు, బాగుంటుంది. కానీ ఏం మాట్లాడతావు చెప్పు? పద్దాకల వాళ్ళ మీద కలబట్ట మీద అప్పనిచ్చి, అవతల వాళ్ళు మైక్ మ్యూట్లో పెట్టినా కూడా నువ్వు అరసట మీద అప్పనిచ్చి, ఏమన్నా అరుస్తున్నావు అప్పనిచ్చి ఏమన్నా ఉపయోగం ఉందా? 1,30,00,000 ఓట్లు వస్తే ఊరుకోమంటే 2019లో కూడా తెలుగుదేశం పార్టీకి అన్నే ఓట్లు పోలయ్యాయి. వాళ్ళకి 40% వచ్చింది, మీకు 50% వచ్చింది. ఇవాళ మీకు 40 వస్తే వాళ్ళకి 57% వచ్చింది. కాబట్టి 1,30,00,000 మంది ఎవరు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన కామెడియన్ అన్నారని చెప్పి ఉద్యమం చేయరు, రోడ్ల మీద కలబట్టరు. ఇవన్నీ సొల్లు మాటలు. ఈ పద్దాకల మాట్లాడి మీరు ఒక కమెడియన్గా చివరికి మిగిలిపోతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అరుపులు రాణి గారికి, ఈ అరుపుల కంటే కూడా సబ్జెక్ట్ మీద మెరుపులు చూపించు. మంచి వాల్యూ ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది, వైసీపీలో నీకు మంచి పొజిషన్ ఉంటుంది. సో కాబట్టి అరుపులు తగ్గించుకో, ఆవేశం తగ్గించుకో, చక్కగా మాట్లాడటం నేర్చుకో.